చాణక్యుడు చెప్పిన 9 నమ్మలేని నగ్నసత్యాలు. చాణక్యుడు జీవితాన్ని తెలివిగా మార్చడం కోసం చెప్పిన అద్భుతమైన విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ బాల్యంలో అందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది, కానీ యవ్వనంలో దానిని సంపాదించాలి మరియు వృద్ధాప్యంలో ప్రేమను అడుక్కోవాలి. డబ్బు మరియు వయస్సు చూసుకొని ఎప్పుడు గర్వపడకూడదు. రోజు రోజుకి మీ డబ్బు పెరుగుతున్నా మీ వయస్సు చనిపోతుంది అని నిజాన్ని తెలుసుకోండి. ఈ ప్రపంచంలో లెక్కించేది ఏదైనా ఏదో ఒక రోజు ముగుస్తుంది. సరైన ఉద్యోగం లేకపోయినా, డబ్బు తక్కువగా ఉన్నా, చెడు ప్రవర్తన లేని పురుషుడితో కూతురు వివాహం జరిపించండి. ఎందుకంటే దీనివల్ల ఆమె చనిపోయే పరిస్థితి అయితే రాదు. మీ అత్తమామల ఇంట్లో మీ భర్త మిమ్మల్ని గౌరవించకపోతే ఫిర్యాదులు మరియు ప్రేమ అనే 2 విషయాలు అతని నుండి దాచిపెట్టండి. భర్త వైఖరిలో నీకు తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది. మగవాడికి వయస్సు వచ్చిన తర్వాత స్త్రీతో కలవడానికి తొందరపడతాడు. అప్పుడు అతడు ఒక స్త్రీని ప్రేమిస్తాడు, లేదంటే పెద్దలు చూసిన పెళ్లి చేసుకుంటాడు. కానీ ఎక్కువ కాలం ఆ కోరికలతో ఒంటరిగా ఉండలేడు. ఈ కోరికల వల్లనే పెళ్లి సమయంలో లేదా ప్రేమించిన సమయంలో ఎదుటి వారిని నమ్మించడానికి అనేకమైన మాయ మాటలు చెబుతాడు. ఆ తర్వాత స్త్రీ వద్ద తను చెప్పిన మాయ మాటలను నెరవేర్చలేక నానా బాధలు పడతాడు. మనస్తత్వశాస్త్రం ప్రకారం ఒక స్త్రీ నలుపు లేదా ఎరుపు రంగు చీర ధరించిన వేళ అందరి మగవాళ్ళు దృష్టిని ఆకర్షిస్తుంది. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వారు మాట్లాడటం మానేసిన వారు మీ గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడరు. మగవాడి అవసరము లేదా కోరికో స్త్రీలు క్షణంలో గుర్తిస్తారని మనస్తత్వశాస్త్రం చెబుతోంది. కానీ అమాయకపు పురుషులు మాత్రం స్త్రీ అవసరము, కోరికో అర్థం చేసుకోలేరు. కష్ట సమయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే ఎవరి దగ్గరైన సహాయం తీసుకోండి. ఎందుకంటే ఇబ్బంది 4 రోజుల పాటు ఉంటుంది, కానీ అన్నమాట జీవితాంతం అలాగే ఉంటుంది. యవ్వనంలో తప్పుడు మార్గంలో పొందిన సుఖాలే వృద్ధాప్యంలో నీచమైన స్థితి అనుభవించేలా చేస్తాయి. కర్మను తప్పించుకోవడం సాధ్యం కాని పని. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.